జరుగుతున్న విజయవాడ హైవేలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకి అత్యంత సమీపంలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు రాబోతుంది. ఈ ప్రాజెక్టు పేరు ప్రకృతి హిల్ టౌన్షిప్. ఈ ప్రాజెక్ట్ ని చేపట్టిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవలను అందిస్తూ వచ్చిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దిగ్గజాలలో ఒకరైన ఆధురి గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు ఒకసారి బ్రోచర్ లో చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఇదే ఆధురి గ్రూప్ ప్రకృతి హిల్ టౌన్షిప్ ప్రాజెక్ట్. ఇక్కడ ఉన్నది హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65. ఇటు వెళ్తే హైదరాబాద్, ఇటు వెళ్తే విజయవాడ వైపు వెళ్తాము. మన వెంచర్ కి పక్కనే బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్, మహీంద్రా లాజిస్టిక్స్, అలానే హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ని 3 ఫేజెస్ గా డివైడ్ చేశారు. ఇది ఫేజ్ 1, ఇది ఫేజ్ 2, ఇది ఫేజ్ 3. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు ఎలా ఉన్నాయి అనేది మనం వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ లోనే ప్రకృతి హిల్ టౌన్షిప్ ప్రాజెక్టు వస్తుంది. ప్రస్తుతానికి ల్యాండ్ చదును చేయటం, అలానే రోడ్స్ కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఇక్కడ మీరు లాంగ్ లో బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్, అలానే హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు ఎల్పీ నెంబర్ మరియు రెరా నెంబర్ చూడొచ్చు. సో ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ పోస్ట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వస్తున్న ప్లాట్స్ అన్ని ప్రీమియం విల్లా ప్లాట్స్. అలానే ఇక్కడ నిర్మించబోయే రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. ఈ రోడ్స్ విత్ 40 ఫీట్ మరియు 30 ఫీట్ ఉంటాయి. టోటల్ లేఅవుట్ కి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేస్తారు. డిఫరెంట్ ప్లేసెస్ లో పార్క్స్ ని ప్రొవైడ్ చేసి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేస్తారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియాస్ మరియు పార్క్స్ ని డెవలప్ చేస్తారు. ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ ట్రీ గార్డ్స్ ని అభివృద్ధి చేస్తారు. ఎలక్ట్రిసిటీ మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉండి బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి ఎస్టీపీ ని ప్రొవైడ్ చేస్తారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేసి ఈచ్ ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ని ఏర్పాటు చేస్తారు. ప్రతి రోడ్డు కి క్లియర్ సైనేజ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఆధురిస్ ప్రకృతి హిల్ టౌన్షిప్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు వైట్ కలర్ లైన్ లో చూస్తున్నది హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65. ఇది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 11. ఈ ఎగ్జిట్ 11 మీద గుండా ఇటువైపు వెళ్తే ఎల్బీ నగర్ మీద గుండా దిల్షుక్ నగర్ వైపు వెళ్తాము. అదే ఇటు వెళ్తే తుక్కుగూడ ఎగ్జిట్ 14 మీద గుండా ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాము. అదే ఇటువైపు వస్తే విజయవాడ వెళ్తాము. సో ఈ రోడ్ లో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత బాటా సింగారం అనే ఏరియా ఉంటుంది. ఈ బాటా సింగారం అనే ఏరియాలో ఈ లొకేషన్ లో ఆధురీస్ ప్రకృతి హిల్ టౌన్షిప్ ప్రాజెక్టు ఉంది. మెయిన్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ 2 km మాత్రమే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవడానికి డిస్టెన్స్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే ఆధురీస్ ప్రకృతి హిల్ టౌన్షిప్ పక్కనే ఈ లొకేషన్ లో తెలంగాణ ఫ్రూట్ మార్కెట్ ఉంది. అలానే ఇక్కడ హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి ఫ్రంట్ సైడ్ లో ఉన్న రోడ్డు, అలానే బ్యాక్ సైడ్ లో ఉన్న రోడ్డు, ఈ 2 రోడ్స్ ని హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 ఫీట్ రోడ్డు లాగా వైడ్ చేయాలని ప్రపోజ్ చేశారు. అలానే మనం ఇటువైపు విజయవాడ వైపు వచ్చామంటే తూప్రాన్పేట దాటిన తర్వాత మల్కాపూర్ లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది. ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం సుమారుగా 547 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని కంపెనీస్ వాళ్ళ ఫ్యాక్టరీస్ ని స్టార్ట్ చేశాయి. లైక్ తేజాస్ ఫుడ్ ఇండస్ట్రీస్, జగదీశ్వర్ ఇండస్ట్రీస్, అగ్రిగర్ సర్వీసెస్, రవిరాజా ఇండస్ట్రీస్. ఇలా ఈ ఇండస్ట్రియల్ పార్క్ వల్ల సుమారుగా 35,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి జస్ట్ 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇంకా మనం హైదరాబాద్ వైపు చూస్తే ఈ లొకేషన్ లో వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ సిటీ అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది. అలానే ఈ ఫిల్మ్ సిటీకి పక్కనే సంగీ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడికి మనం బాటా సింగారం దగ్గర నుంచి 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇంకా మనం ఈ ఎగ్జిట్ 11 మీద నుంచి ఓఆర్ఆర్ మీదకి వస్తే నెక్స్ట్ వచ్చే ఎగ్జిట్ 12. ఇక్కడ నుంచి మనం మన్నిగూడలోకి ఎంటర్ అవ్వచ్చు. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 10 to 15 minutes లో రీచ్ అవుతాము. ఎగ్జిట్ 12 దగ్గరే మనకి టీసీఎస్ ఆదిబట్ల ఉంటుంది. ఇదే ఆదిబట్ల ఏరియా. ఇక్కడే భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. ఇదే ఔటర్ రింగ్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాని కొంగర్ కలాన్ అని అంటారు. ఈ కొంగర్ కలాన్ లోనే కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది. అలానే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది యాపిల్ కంపెనీకి సంబంధించిన పార్ట్స్ ని తయారు చేస్తుంది. ఈ ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వల్ల సుమారుగా 40,000 నుంచి 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి జస్ట్ 2 minutes లో
రీచ్ అవ్వచ్చు. ఇక్కడే అదానీ ఏరోస్పేస్ పార్క్ కూడా ఉంటుంది. సో మన వెంచర్ దగ్గర నుంచి ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మనం 20 నుంచి 25 మినిట్స్ లో రీచ్ అవుతాము. ఇంకా ఈ వెంచర్ కి నియర్ బై ఎడ్యుకేషన్ పరంగా చూసినా సరే ఈ లొకేషన్ లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇక్కడ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అలానే ఇక్కడ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ స్కూల్స్ మరియు కాలేజెస్ అన్ని 1 to 5 km రేడియస్ లో 10 to 15 మినిట్స్ టైమ్ లో రీచ్ అవ్వగలిగిన డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర నుంచి కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ ఎల్బీ నగర్ దగ్గర నుంచి మల్కాపూర్ దాకా ఉన్న 24 km డిస్టెన్స్ రోడ్డుని 6 లైన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 70% దాకా వర్క్ కంప్లీట్ అయిపోయింది. అలానే ఆల్రెడీ ఎల్బీ నగర్ దాకా ఉన్న మెట్రో లైన్ ని హైత్ నగర్ దాకా ఎక్స్టెండ్ చేయాలి అని హైదరాబాద్ మెట్రో ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ లో అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి డిపిఆర్ వర్కులు జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఈ లొకేషన్ లో సంఘీ గ్రూప్ వాళ్ళు 230 acres లో మెగా గోల్ఫ్ కోర్స్ ని ప్రపోజ్ చేశారు. అలానే మన వెంచర్ కి పక్కనే 50 acres లో విల్లాస్ కమ్యూనిటీ కూడా రాబోతుంది.